ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర 16వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా గల్లంతైన కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. ఇప్పటికే 3 అనుమానిత ప్రాంతాలను గుర్తించిన క్యాడ్బర్ డాగ్స్ ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ టీం 8 ఫీట్ల మేర తవ్వకాలు చేపట్టింది. మరోవైపు టన్నల్ దగ్గర రోబోటిక్ అన్బీ బృందం సభ్యులు పరిశీలిస్తూ ఉన్నారు. రోబోల వాడకంపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ ఉన్నారు. 130 మీటర్ల దూరం ఉన్న కన్వేయర్ బెల్ట్ వరకు బురద మట్టి తరలించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జేసీబీల సాయంతో బురద మట్టిని కన్వేయర్ బెల్ట్ పై తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇవాళ సహాయక చర్యల్లో రోబోలను వినియోగించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. సొరంగంలో కొంత దూరం వరకు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్, సహాయ బృందాలు, ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టీబీఎం నమూనా వద్ద బీఆర్ఓ సీనియర్ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా టన్నెల్లో పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో భారత సైన్యం పూర్తి స్థాయిలో నిమగ్నమైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్జీఆర్ఐ, కేరళ జాగ్లాల బృందం, ర్యాప్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులు లోపల పరిస్థితిని పరిశీలిస్తున్నారని చెప్పారు. కేరళ నుంచి వచ్చిన జాగిలాలు 3 అనుమానిత ప్రాంతాలను గుర్తించాయి. మరో 2 రోజుల్లో ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. టన్నెల్లో పరిస్థితిపై ఈ నెల 11న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం మరోసారి టన్నెల్ను సందర్శిస్తామన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తే బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సహాయక చర్యలో పాల్గొంటున్న అధికారులకు, కార్మికులకు సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.